నేపాల్లో మొన్న గురువారం రోజు ఎన్నికలు జరిగాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు మొత్తం 275 స్థానాలకు గాను 165 స్థానాలు ప్రత్యక్ష ప్రతిపాదికన, అంటే ఇప్పుడు మనం జరుపుతున్నటువంటి ప్రతిపాదికన జరిగాయి. 110 స్థానాలకి దామాషా ప్రకారం అయితే ఎన్నికలు జరిగాయి. దామాషా ప్రకారము అంటే ప్రతి పార్టీకి అంటే ఓటు శాతం బట్టి ఆ యొక్క పార్టీకి ఈ సీట్లు పర్సెంటేజ్ ఇస్తారన్నమాట. అంటే ఉదాహరణకి ఒక పార్టీకి 40% ఓట్లు వస్తే ఆ విధంగానే 40% సీట్లు కేటాయిస్తారు. అక్కడ అభ్యర్థులు ఎవరినైనా సరే ఆ పార్టీ నియమించుకోవచ్చు. మిగతా 165 స్థానాల్లో ఇప్పుడు మనకి జరిగినటువంటి ఎన్నికల్లో అభ్యర్థిని బట్టి ఎన్నికలు జరుగుతుంటాయి కదా, అంటే ప్రతి పార్టీ పోటీ చేస్తుంది, ఆ అభ్యర్థిని ముందు పెడుతుంది. దామాషా ప్రకారం అయితే మాత్రం పార్టీలే ముందుకు వస్తాయి, ఆ పార్టీలకి ఓట్లు వేస్తారు. దీనివల్ల అన్ని పార్టీలు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి పద్ధతి వల్ల ఎక్కువగా సంకీర్ణం వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే నేపాల్లో ఎన్నికలు జరిగాయి 110 స్థానాలకి. అయితే 165 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు బాలేంద్ర షా పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, అది ఇప్పటికే 3 స్థానాల్లోనైతే గెలవడం జరిగింది. 104 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అలాగే కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుచుకుంది, 12 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు 2 స్థానాల్లో గెలుచుకొని 6 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. మిగతా ఇంకో 2-3 పార్టీలు ఏవో 10 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. కానీ ఇక్కడ బాలేంద్ర షా కొత్తగా పార్టీ పెట్టాడు. ఈయన నేపాల్లో ఒక ర్యాప్ కళాకారుడు. ఇంతకుముందు జన్జట్ నిరసనలు తెలిపినప్పుడు ఈయనే ప్రధానమైనటువంటి కీలక సూత్రధారిగా ఉన్నాడు. అప్పట్లో ఈయన పేరు కూడా వినిపించింది. ఇప్పుడేమొచ్చేసి ఈయన పెట్టినటువంటి పార్టీ ఒక సంచలనంగా మారింది. అక్కడ మన భారతదేశంలోనే చదువుకున్నాడు ఈయన.